రాయలసీమ జిల్లాల్లో హంద్రినీవా బ్రాంచ్ కాలువ నుంచి 3 ఎత్తిపోతల పథకాలను కూటమి ప్రభుత్వం చేపట్టబోతోంది. తిరుపతి, తిరుమలకు తాగునీరు, నారావారిపల్లె చెరువుకు నీరివ్వడం ఒక పథకం కాగా, ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి మేలు చేసేలా మిగతా 2 పథకాలుంటాయి. వీటికి 254 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం లభించింది. చంద్రగిరి మండలానికి సాగునీరు, తాగునీరుతో పాటు తిరుమలలోని కళ్యాణి డ్యాంకు నీళ్లిస్తారు. 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రారంభించగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ నిలిపివేశారు. దీంతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలో 10,500 ఎకరాలకు సాగునీరు, వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామం నుంచి 100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. గతంలో ఈ ప్రాంతాలకు వెళ్లినప్పుడు చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఇప్పుడు వాటిని నిలబెట్టుకున్నారు. ఈ ప్రాంతాల్లో రైతులు మిర్చిని భారీగా పండిస్తారు. వర్షాల వల్ల నీరు అందకపోతుండడంతో ఇప్పుడు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందనుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.